హాయ్ హలో అందరికీ. ఇప్పుడు కోడిగుడ్ల కూర వండుదాం. ఈ కోడిగుడ్ల కూర అయితే ఎప్పుడు ఒకలాగా కాకుండా ఈ రోజు అయితే ఇట్లా వండుదాం. ఈ కోడిగుడ్లు అయితే ఫస్టే ఉడకబెట్టిన పైన పొట్టు అయితే తీసి పెట్టిన. ఫస్టే నేను ఒక టమాటా, కొంచెము ఉల్లిగడ్డ చిన్నది, ఒక 2 పచ్చిమిర్చి అయితే ఇట్లా నూనెలో వేంపి ఉంచిన. ఇవి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ షార్ట్ వీడియోలో అన్నీ అయితే చూపించలేము, ఎందుకంటే టైం సరిపోదు కదా, మనందరికీ తెలిసిందే. ఇవైతే అందుకే ఫస్టే వేంపి పెట్టిన నూనెలో. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా, ఇది కొంచెం కడిగి తీసుకున్న నాని ఉన్నది, ఇది కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. కొంచెం ఇప్పుడు కడాయి పెట్టుకొని కూరకు సరిపోను నూనె పోసుకోవాలి. సరిపోద్ది, నేను వండే కూర కొంచెమే. నూనె వేడైనాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, ఎందుకంటే మనం కొన్ని వేంపి పట్టుకున్నాం కదా, కొంచెం వేస్తేనే సరిపోతుంది. కొంచెం పసుపు కూడా వేసుకుందాము. ఈ ఉల్లిపాయ ఇట్లా గోళంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఈ గుడ్లు ఉన్నాయి కదా, గీట్లు పెట్టుకున్న గుడ్లు ఇందులో వేసుకొని వేపుకోవాలి. కొంచెం కలర్ వచ్చేదాకా వేపుకోవాలి, ఎందుకంటే గుడ్డు మంచిగా మనం ఇప్పుకొని తింటేనే కానీ అస్సలు చిరిగిపోదు. ఇట్లా నూనెలో వేపుకుంటే ఇట్లా అయితే వేపుకోవాలి. సరిపోను ఉప్పు వేసుకుందాము, కూడా వేసుకుందాము. సరిపోద్ది, 1 స్పూన్ వేసిన. ఉప్పు, కారము, ఈ ఉల్లిపాయ, ఈ నూనె ఇదంతా కూడా ఇట్లా మంచిగా ఉడకంగా ఈ గుడ్లిన్లా మంచిగా ఫ్రై కాగా ఇప్పుడు ఇట్లా కొద్దిసేపు అయినాక మనము ఈ టమాటో ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఇది ఇందులో వేసుకోవాలి. చింతపండుది వేసుకొని కొంచెం ఇంకా నీళ్లు వేసుకోవాలి. పులుపుకు తగినంత నీళ్లు వేసుకోవాలి. కొంచెం వేస్తే పులుపు మంచిగా సరిపోని ఉంటుంది. ఒక్కసారి అయితే కలుపుకొని కొద్దిసేపు అయితే ఉడకనియాలి. ఇప్పుడు కొంచెం వేంపిన ధనియాల పొడి వేసుకోవాలి, కొంచెం మెంతులు, జీలకర్ర వేంపిన పొడి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇది కొద్దిసేపు ఉడకాలి. ఈ కూర అయితే ఉడికినట్టే. మనం ఇందులో వేసుకున్న నూనె పైకి వచ్చినట్టే కూర ఉడికినట్టే. ఈ నూనె అంతా పైకి వచ్చింది కదా చూడండి. మనం చాలా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ చిన్న గరిట, ఈ గరిట వేసుకుంటే మనం సరిపోని అన్నం తినచ్చు. అంత టేస్ట్ ఉంటుంది. కొంచెమే పడుతుంది, ఇది ఎక్కువ పడుతుంది. ఇట్లా చిక్కగా వండుకుంటే కూర, మనం సూపు పెట్టి వండుకుంటే సూపు ఎక్కువ పడుతుంది వేసుకోవడం. మనకు అన్నానికి ఇట్లా వండుకోవడం అయితే కొంచెమే పడుతుంది. చూసారు కదా, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా.